హలో ఎవ్రీవన్. ప్రతిరోజు మజ్జిగ చేసి వెన్న తీయాలంటే అన్నిసార్లు కుదరదు కదా. నేను చెప్పిన ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా ఇలానే చేసేదాన్ని. వెన్న తీసి నెయ్యి చేస్తుంటాను. ప్రతిరోజు పెరుగు మీద మీగడ తీసేసుకొని ఓ బాక్స్లో స్టోర్ చేసేసుకోవాలి. ఆ బాక్స్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా 10-15 డేస్ మీగడని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లోపల. 15 డేస్ తర్వాత ఆ మీగడంతా ఒక గిన్నెలో తీసేసుకొని ఇంకొన్ని నీళ్ళు పోసేసుకొని బాగా చిలకాలండి. చిలికితే మనకి వెన్న వచ్చేసిద్ది. వెన్న లూజ్గా అనిపిస్తే ఫ్రిడ్జ్లో పెట్టండి మళ్ళీ 1 గంట సేపు ఆ గిన్నెని. ఇది చూడండి ఎంత గట్టిగా వచ్చిందో. వెన్న గట్టిగా ఉంటే మజ్జిగలోంచి తీయటానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. వెన్న తీసిన మజ్జిగ మొత్తం పారబోసేయండి, వాడబాకండి అసలు. ఇప్పుడు వెన్నంతా కాచుకోవాలి. ఒక పొంగు వచ్చేదాకా ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలి. పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ లోలో పెట్టేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే మనం వెన్న కాసుకోవాలి. నెయ్యి స్వీట్స్లో కూడా మనం వాడాలనుకుంటే నెయ్యి కాచేటప్పుడు అందులో మెంతులు, జీలకర్ర, కరివేపాకు వేసి అసలు కాయబాకండి. అవి వేస్తే స్వీట్ టేస్ట్ అంతా పాడైపోయిద్ది. ఇవన్నీ వేస్తే కూరల్లోకి వాడుకోవాలి నెయ్యిని, స్వీట్లో అసలు మనం వాడకూడదు. చూడండి నెయ్యి కూడా రెడీ అయిపోయింది. నెయ్యి కాగినాక గుమగుమలాడితే కమ్మటి వాసన వచ్చిద్ది. మ్యాక్సిమం స్టీల్ స్టెయినరే తీసుకోండి నెయ్యి వడకట్టుకోవడానికి. నెయ్యి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడకడతాం కదా, స్టెయినర్ పాడు కాకుండా ఉంటుంది. అంతేనండి, నెయ్యి రెడీ. థ్యాంక్ యూ.